జై శ్రీరామ్. రామసైన్యం యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీను. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అనకాపల్లి జిల్లా రావికంత మండలం తట్టబంద గ్రామం. సంక్రాంతి మొన్న జరిగిన సంక్రాంతికి ముగ్గుల పోటీకి ఊరు మధ్యలో ఉన్న సీసీ రోడ్ని గ్రామంలో ఉన్న యువకులు, పెద్దలు, కమిటీ నాయకులు అంతా కలిసి ఆ రోడ్ని శుభ్రం చేస్తున్నారు. ఆడవారందరూ పండగ సందర్భంగా వచ్చిన చుట్టాలు, ఆడపిల్లలు, అలాగే మా గ్రామంలో ఉన్న ఆడపిల్లలు అందరూ ముగ్గులు వేయడం కోసం ఆ సీసీ రోడ్ని ఆ దగ్గర ఉన్న కాలువను అంతా నీట్గా శుభ్రంగా చేసి యువకులే ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం. తమాభమాన భేదం లేకుండా మనమంతా ఒకటే ఒక గ్రామంలో ఉండి విడివిడిగా కుటుంబాలుగా ఉంటున్నా కలిసి ఒకే గ్రామంగా ఉంటున్నాం కాబట్టి మనమంతా మన కార్యక్రమాన్ని మనమే చేసుకోవాలని ఆ యువకులంతా నడుం బిగించి ఆ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించారు. చూడడానికి రెండు కళ్ళు చాలలేదు. వాళ్ళు మీకు కనిపిస్తున్న వారందరూ పెద్దవాళ్ళే, వ్యాపారస్తులు, అలాగే రకరకాల పనులకి వెళ్ళేవారు, ఎవరి పనికాలు చూసుకునేవారు. పండగ రోజు సంతోషంగా ఉండాలి, అందరం సరదాగా ఉండాలనే ఆలోచనతో ఆ సీసీ రోడ్ ఇంచుమించు 150 మీటర్ల పొడవు సీసీ రోడ్ని శుభ్రం క్లీన్ చేసి కడిగి చాలా చక్కగా నిర్వహించారు. ఇందులో చిన్న పెద్ద అని లేదు, ధనుకుడు పేదవాడని లేదు, నీవు నేనని వ్యత్యాసం లేదు, తమామని భేదం లేదు. అంతా కలిసి చాలా చక్కగా సంక్రాంతి పండగ సందర్భంగా ముగ్గుల పోటీకి నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ మాతృమూర్తులు చక్కగా వేయడానికి చాలా ముందుకొచ్చి నడుమింగించి ఈ కార్యక్రమాన్ని అయితే చాలా చక్కగా చేశారు. అదే ఏదైతే ఉందో గ్రామంలో ఉన్న మాతృమూర్తులు అందరూ ముగ్గులు వేయడానికి ఆ సీసీ రోడ్ని క్లీన్ చేసి చక్కగా పట్టీలు కొట్టారు. మాతృమూర్తులు అంతా కలిసి గ్రామంలో ఉన్నవారు, మా గ్రామానికి పండగకు వచ్చిన వారు, ఆడపిల్లవారు అంతా కలిసి ఈ ముగ్గుల పోటీలో భాగస్వాములు అయ్యారు. ఇంచుమించు 40 ముగ్గుల దాకా వేశారు. ప్రతి ముగ్గుకి ఆ ముగ్గు పడే పిండి ఏదైతే ఉందో కలర్ మొత్తం కూడా కమిటీ ఏర్పాటు చేసింది. సీసీ రోడ్ క్లీన్ చేయడం, ఆ ముగ్గుకి సరిపడా కలర్లు ఇవ్వడం, అలాగే ముగ్గుకి ఇంత పట్టీ కొట్టి పట్టీకి ఒక నెంబర్ చేసి అలా మొత్తం మీద 40 ముగ్గులకి వేసుకునేలాగా 150 మీటర్ల సీసీ రోడ్ నీట్గా తయారు చేసి అప్పచెప్పారు కమిటీ వారు. ఆ తర్వాత అందరూ కలిసి మాతృమూర్తులేటి, పిల్లలేటి, పెద్దలేటి అంతా కలిసి సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటి దగ్గర నుంచి అందరూ ఆ వీధిలోకి చేరుకొని ఆ ముగ్గులు వేశారు. మీరు చూస్తున్నది వేసిన ముగ్గులే. చిన్నపిల్లలు వేశారు, పెద్దలు వేశారు, చదువుకున్నవారు వేశారు, చుట్టాలకు వచ్చిన ఆడపిల్లలు వేశారు. చాలా చక్కగా అందంగా తీర్చిదిద్దారు. అయితే ఒకరికొకరు సహాయాలు చేసుకుంటూ కుటుంబంలో ఒకరు వచ్చేసారంటే మిగతా ఆడవారు కూడా వచ్చి చేయి అందించి చాలా చక్కగా ఆనందంగా సంతోషంగా రోజంతా గడిపారు. ఆ ముగ్గులు పేరిట అందరం కలిసి ఈదిలోకి వచ్చారు. చాలా సంతోషము. చిన్నమ్మ, పెద్దమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, బావ, మామ ఇలా రకరకాల పిలుపుల సంబోధనతో ఆ ఈదిలో ముగ్గులు వేస్తుంటే ఒకరినొకరు పలకరించుకుంటూ వచ్చిన చుట్టాలు చూసుకుంటూ మీరు వచ్చారని అక్కడ చక్క కుశల ప్రశ్నలు అడుక్కుంటూ ఈ ముగ్గుల కాలక్షేపంలో జరిగారు. మా ముగ్గు కొద్ది పిండి కావాలి, మా ముగ్గు కొద్ది కలర్ కావాలని ఒకళ్ళొకరు సహాయం చేసుకుంటూ ఒకళ్ళొకరు అడుక్కుంటూ చాలా సరదాగా సాగింది సంక్రాంతి ముగ్గుల సంబరం. అయితే 5 పేజీలుగా నిర్ణయించారు. 1 నుంచి 5 పేజీల వరకు ఇచ్చారు. ఫస్ట్ పేజీ 1200, సెకండ్ పేజీ 1000 రూపాయలు, మూడో పేజీ 700, నాలుగో పేజీ 500, ఐదో పేజీ 300. తర్వాత మిగతా ముగ్గులేసిన అందరికీ కూడా 200 చొప్పున కమిటీ నిర్ణయించి వాళ్ళు ఆనందం కోసం, సంతోషం కోసం ఈ కార్యక్రమం అయితే చాలా చక్కగా నిర్వహించారు. చూడడానికి 2 కనులు చాలలేదు. గ్రామంలో ఉన్నదంతా ఒకే దగ్గరుండి అంచక్క ఆనందంగా పులకరించుకుంటూ మాట్లాడుకుంటూ సాగిన ఈ ముగ్గుల పోటీలు చూడడానికి 2 కళ్ళు చాలవు. అందరూ కలిసి గ్రామంలో ఉన్న కొంతమంది నాయకులు పెన్ను, పేపర్ పట్టుకొని ఒక్కో ముగ్గుకి రేటింగ్ ఇచ్చుకుంటూ లాస్ట్కి ఎన్ని ముగ్గులు కలిపి ఏ ముగ్గుకైతే ఎక్కువ రేటింగ్ వచ్చిందో అది ఫస్ట్ పేజీగా నిర్ణయించి అక్కడే ఆ కానుకలు అయితే ఇచ్చారు. చాలా చక్కగా సాగింది. మీ గ్రామాల్లో కూడా జరిగి ఇటువంటిది ఉంటే ఆ ఆనందం తిరిగి రాదు. సంక్రాంతి అనేది సంవత్సరానికి ఒకసారి వచ్చే మంచి పండగ. ఆనందంగా సంతోషంగా సాగాలి. అటువంటి సంక్రాంతిని మా గ్రామంలో చాలా చక్కగా నిర్వహించారు. చాలా ఆనందంగా సంతోషంగా ఈ సంక్రాంతి పండగ అయితే చాలా చక్కగా జరిగింది. ముందు రోజు భోగి కూడా అంత చక్కగా జరిగింది. ఈ సంక్రాంతి పండగ అంటేనే పట్టణాలు వదిలి పల్లెలు చేరుతారు ఆనందం కోసం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ సంతోషంగా సరదాగా ఉండాలనే ఈ వీడియో చూడండి. జై శ్రీరామ్. మా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. మీ కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ చెప్పండి, ఏ ఊరో రాయండి.
సంక్రాంతి అంటేనే సరదాల మోసుకొచ్చే గొప్ప పండగ. పట్టణాలను వదిలి పల్లెటూరులు చేరుకుంటారు. ఈ ఆనందం మరుపురానిది. అందరూ కలిసి ఒకే ఈదులో ఒకే దగ్గర ఆనందంగా సంతోషించే గడిపే ఏకైక పండగ సంక్రాంతి సంబరం. అల్లుళ్ళు, కూతుర్లు, కొడుకులు, మనవళ్ళు, మనవరాలు ఇలాగంతా చేరి ఊరిలో ఉన్న ముసలాళ్ళ దగ్గర చేరితే ఆ ఆనందమే చెప్పలేనిది. చూసి తరించండి. జయ శ్రీరామ్. మా గ్రామ సంక్రాంతి పండుగ విశేషాలు మీకు అందించాం. జయ శ్రీరామ్, జయ జయ శ్రీరామ్. అందరూ ఆనందంగా సంతోషంగా ఈ సంక్రాంతి జరిగిందని, ప్రతి ఏట ఇలాగే జరగాలని సంతోషంగా కోరుకుంటూ అందరి ఆయురారోగ్యాలమ్మని ఆ సదా శ్రీరాముని కోరుచున్నాం. జయ శ్రీరామ్, జయ జయ శ్రీరామ్.